సామాన్యంగా ఒక ప్రశ్నలు వస్తుంది. ఒక వయసుకి వచ్చిన తర్వాత అందరికీ ఈ ప్రశ్నలు వస్తుంది. ఈ సృష్టికి ఏదైనా ఆధార శక్తి ఉందా? అది ఉంటే ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? దానికి ఏమని అంటే దాని పేరు ఏమిటి? ఇలాగే ప్రశ్నలు వస్తుంది. అలాగే ఒకరోజు చతుర్ముఖ బ్రహ్మాలకి మహావిష్ణుకి సందేహం వచ్చింది. మన్ని చేర్చుకున్న ఈ సమస్త సృష్టికి ఏది ఆధార శక్తి ఉంది, ఏ శక్తిల ఆజ్ఞతో ఈ ప్రపంచమని నడుస్తుంది అన్న సంశయం వచ్చింది. దానికి ఏం చేశారు అంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు. చతుర్ముఖ బ్రహ్మ మహావిష్ణు ఇద్దరు తపస్సు చేశారు. వాళ్ళ తపస్సు చేసిన ఫలంకి వారిద్దరి మధ్యలో ఒక పెద్ద బృహత్ జ్యోతి ఆవిర్భవించింది. ఆ జ్యోతి ఆవిర్భవించిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ జ్యోతికి ఆది అంత్యం ఎక్కడుంది అని కనిపెట్టాలని ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా కానీ అదికి ఆది అంత్యం లేకపోయినా అది తెలియలేదు. ఆమెట ఆ జ్యోతి ఉపదేశం చేస్తుంది. ఏమని చేస్తుంది అంటే ఆ జ్యోతి స్వయం జ్యోతి, అది పరంజ్యోతి, దానికి ఆది లేదు అంత్యం లేదు అని. ఆ జ్యోతి ఎలా ఉంది అంటే శుభ్రంగా ఉంది, పరాత్పర. దానికి పేరు ఏమిటంటే అజం. అదికే డేట్ ఆఫ్ బర్త్ లేదు, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ లేదు. అది ఆ జ్యోతికి ఇంకొకటి పేరు ఏమిటి అంటే అది శుభం. దానికి అదికి చెప్పారు అది శివం, అది సత్యం అన్నమాట.